अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। सुर्खियों से करते हैं ख़बरनामे की शुरुआत। चीफ मिनिस्टर रेवंत रेड्डी की अमेरिकी वफ़द के साथ अहम मुलाकात। चीफ मिनिस्टर ने मुस्बित अमेरिकी फ़ैसलों की दरख्वास्त की। अदालती हुक्म इम्तनाई से BC को हौसला शिकन नहीं होना चाहिए। हुकूमत पसमानदा तबक़ात के लिए लड़ेगी, कंदी श्रीनिवास रेड्डी का बयान। आदिलाबाद पुलिस ने तकरीबन 16 लाख रुपये मालियत के 160 गांजे के पौधों को किया जब्त। एक मुलजिम गिरफ्तार, रिमांड पर भेज दिया गया। आदिलाबाद DSP LG1 रेड्डी की प्रेस कॉन्फ्रेंस। मंचिरियाल ज़िले के टलापेट रेंज में महकमा जंगलात के मुलाजिमीन पर स्मगलरों के साथ ताउन करने के इल्ज़ामात। गोपाल कृष्ण मठ आदिलाबाद में आज से 18 तारीख तक रामायण प्रोग्राम। अक़ीदतमंदों से शिरकत की अपील। और अब ख़बरें तफसील से। हेडसन इंस्टीट्यूट ऑफ अमेरिका के 16 नुमाइंदों के एक वफ़द ने चीफ मिनिस्टर रेवंत रेड्डी से मुलाकात की। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने तजवीज़ दी कि अमेरिका के तमाम फ़ैसले और पॉलिसियाँ मुस्बित रवैये के साथ होनी चाहिए। चीफ मिनिस्टर ने उम्मीद ज़ाहिर की कि अमेरिका और हिंदुस्तान के दरमियान ताल्लुक़ात मज़ीद बढ़ेंगे। चीफ मिनिस्टर ने इंकशाफ किया कि ये वफ़द इंडिया फाउंडेशन की क़ियादत में हिंदुस्तान की कई रियासतों का दौरा कर रहा है और इस मौके पर रियासती वज़ीर श्रीधर बाबू, चीफ मिनिस्टर के मुशीर नरेंद्र रेड्डी, चीफ सेक्रेटरी रामकृष्ण राव के अलावा दीगर मौजूद थे। तेलंगाना हाई कोर्ट ने आज बल्दियाती इंतखाबात के नोटिफिकेशन के साथ हुकूमत की तरफ से जारी करदा GO नंबर 9 पर रोक लगा दी, जिसमें मुकामी इदारों में BC के लिए 42% रिजर्वेशन फ्राहम किया गया था। इस तनाजुर में हाई कोर्ट में समाअत के दौरान कशीदगी का माहौल रहा। समाअत के पेश नज़र BC अंजुमनों के कायदीन बड़ी तादाद में मौजूद थे। बल्दियाती इंतखाबात के नोटिफिकेशन और रिजर्वेशन के मसले पर रोक लगाने के बाद BC एसोसिएशन ने एहतजाज किया। इन्होंने स्टे की शदीद मुखालिफत की और एहतजाज किया। इन्होंने अपनी शिकायत का इजहार किया कि हाई कोर्ट में इनके साथ गैर मुनसिफाना सलूक किया गया। इस तनाजुर में कल रियासती बंद की कॉल दी गई। సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఎన్నికలను వాయిదా వేయొద్దు. కానీ అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని 56% BC ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. నోటికాడి అన్నం ముద్దను ఆపారు. నిన్నటి నుంచి చాలామంది అడ్వకేట్లు మంచిగా చాలా చక్కగా మాట్లాడారు. దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి. అన్ని పిటిషన్లను పరిగణనకు తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకున్నారు. ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన ఏంటిదో చూస్తాం. చూసి
రాష్ట్ర బంధును జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రిజర్వేషన్లకు ఒప్పుకుంటారని ఒక మంచి పాజిటివ్ కోణంలో పోతున్న సందర్భంలో స్టే విధించి కారణాలు చెబుతాం తర్వాత అంటా ఉన్నారు. మేమంటున్నాం ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ యావత్ బీసీ వర్గాలు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రకారంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలని కూడా ఎక్కడ కూడా భూతత్వం పెట్టి చూసి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో బిల్లులు పాస్ చేయటం కానీ మిగతా ఇతరత్ర అంపెరికల్ డాటా మీద ఈ రోజు తీసుకొచ్చి మేము హైకోర్టులో స్టే విధించే విధంగా ఉంది అని తెలిసి ఇది విధించకూడదు, మా దగ్గర ఇంత డాటా ఉందని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు స్టే విధించి బీసీల నోటికాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ ఆగలేదు. పార్టీ స్టాండ్ 42% బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పామో ఆ దాంట్లో వెనక్కిపోయే పరిస్థితే లేదు. రిజర్వేషన్ల పైన రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడం దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం. ఈ తీర్పు వల్ల మేము తీవ్రంగా నిరాశ చెందుతున్నామన్నమాట ముందుగా చెబుతూ, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు బీసీ రిజర్వేషన్ల కోసం అనుకూలంగా చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కులగణన చేశాం, డెడికేషన్ కమిషన్ వేశాం, చట్టం ఉభయ సభల్లో కూడా అమలు చేసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం మా బీసీ బిడ్డలందరూ కూడా నోటికాడికి వచ్చిన బుక్కను అందకుండా జరిగిందనేటువంటి బాధతో ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈరోజు ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మేము చేసిన చట్టాలని గౌరవించి మా బీసీ బిడ్డలకు వచ్చేటువంటి ఈ చక్కటి అవకాశాలను వారి షెడ్యూల్ లైన్లో చేర్చిన ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండకపోనేమని ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఓవైపు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మమ్మల్ని, మరోవైపు గవర్నర్ గారు కూడా మమ్మల్ని పట్టించుకునే సందర్భంలో రాష్ట్రపతి గారిని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కలుస్తామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని సందర్భంలో మేము ఎలాంటి నిరాశ నిస్పృహలకు పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి అన్ని లక్ష్యాలను ఒకటి తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం బీసీ సమాజం గుర్తించిన వేళ ఈరోజు స్టే రావడం, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నామినేషన్ ఈరోజు మొదలవుతున్నటువంటి సందర్భంలో అనేక మంది నామినేషన్ కూడా వేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ విధంగా రావడం బాధాకరంగా ఈ సందర్భంగా భావిస్తూ आदिलाबाद डीएसपी एल जीवन रेड्डी ने कहा कि ज़िला एसपी आदिलाबाद अखिल महाजन आईपीएस की हिदायत पर ज़िला पुलिस इंतज़ामिया गांजे की काश्त, फ़रोख्त, नकल व हमल और इस्तेमाल पर सख्त कार्रवाई कर रही है। इन्होंने बताया कि आदिलाबाद रूरल पुलिस स्टेशन की हदूद में वाक़ अश्वत्थ गाँव में खेतों के दरमियान काश्त किए गए 160 गांजे के पौधों को पुलिस ने जब्त किया। डीएसपीएल जीवन रेड्डी ने जुमेरात के रोज़ आदिलाबाद रूरल पुलिस स्टेशन में मुनक़िद मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए तफसीलात का इंकशाफ किया। इन्होंने बताया कि आदिलाबाद रूरल मंडल के तहत अश्वत्थ गांव का साकिन 20 साला मिशरम बुजंग राव वल्द जंगू अपने खेत में कपास और दाल की फसलों के दरमियान गांजे की काश्त कर रहा था। बाज़ौक़ ज़राए की तल्ला पर एसआई विष्णुवर्धन की क़ियादत में पुलिस की खुसूसी टीम ने कार्रवाई करते हुए मुलजिम को गिरफ़्तार करते हुए 160 गांजे के पौधों को ज़ब्त किया, जिसकी बाज़ार में कीमत तकरीबन 16 लाख रुपये है। इन्होंने बताया कि मुलजिम के ख़िलाफ़ मुख्तलिफ़ दफ़ात के तहत मुकदमा दर्ज करते हुए मज़ीद तफ्तीश जारी है। डीएसपीएल जीवन रेड्डी ने बताया कि गांजे की काश्त करने वालों के ख़िलाफ़ क़ानूनी कार्रवाई के साथ साथ इन्हें सरकारी स्कीमों से महरूम रखने की सिफारिश ज़िला कलेक्टर को भेज दी जाएगी। इस कामयाब कार्रवाई में रूरल सर्कल इंस्पेक्टर के फरिंदर, एसआई विष्णुवर्धन, अमला मंगल सिंह, विट्ठल और सुरेश ने नुमाया किरदार अदा किया, जिन्हें ज़िला एसपी आदिलाबाद अखिल महाजन आईपीएस ने खुसूसी तौर पर मुबारकबाद दी। इस मौके पर रूरल सर्कल इंस्पेक्टर के फरिंदर, एसआई विष्णुवर्धन के अलावा दीगर पुलिस अमला मौजूद था। 8-10-2025 రోజున
ఆదిలాబాద్ రూరల్ పిఎస్ ఎస్ఐ విష్ణువర్ధన్ వచ్చిన సమాచారం మేరకు ఆదిలాబాద్ రూరల్ పిఎస్ లిమిట్స్లో గల అశోద గ్రామ శివారులో మేశ్రం భుజంగరావు అనే ఒక వ్యక్తి తన యొక్క పట్టా భూమిలో గంజాయి కల్టివేషన్ చేస్తున్నారని సమాచారం వచ్చింది. వెంటనే ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ టీంతో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో సెర్చ్ చేయగా 160 గంజాయి మొక్కలు, దీనిలో 3 ఫీట్లవి 6, 4 ఫీట్లవి 40, 5 ఫీట్లవి 107, 6 ఫీట్లవి 6, 7 ఫీట్లవి 1, అంటే 3 ఫీట్ల నుంచి 7 ఫీట్ల వరకు టోటల్ 160 గంజాయి ప్లాంట్స్ కల్టివేషన్ చేయడం జరిగింది. ఇతను మేశ్రం భుజంగరావు అనే వ్యక్తి తన యొక్క భూమిలో కాటన్ మరియు కంది ఈ 2 పంటల మధ్యలో అంతర్ పంటగా ఈ గంజాయి సీక్రెట్గా పండించడం జరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ పంచ సమక్షంలో 160 గంజాయి ప్లాంట్లను సీజ్ చేసుకుని దర్యాప్తు ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందరు టేకప్ చేయడం జరిగింది. దీనిలో సమాచారం సేకరించి పెద్ద ఎత్తున ఈ 120 ప్లాంట్లు దొరకడం అన్నది మా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో మొట్టమొదటి ఇంత గంజాయి కల్టివేషన్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున గంజాయి ప్లాంట్లను పట్టుకున్నందుకు గౌరవ మా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు, ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందర్, ఎస్ఐ విష్ణువర్ధన్, సహకరించిన కానిస్టేబుల్ మంగళ్ సింగ్, విఠల్, సురేష్ మరియు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ సిబ్బందిని అభినందించడం జరిగింది. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రైతులు కానీ ఇంకెవరైనా కానీ లీజ్ తీసుకున్న వాళ్ళు కానీ మీరు పంటల మధ్యలో ఈ గంజాయి పండిస్తే గంజాయి కేసు నమోదు చేయడంతో పాటు మీకు ప్రభుత్వం నుంచి వస్తున్న రైతు భరోసా కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఇతనిపై మేము రైతు భరోసా ఆపాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి మేము లెటర్ పంపడం జరుగుతుంది. చాలామంది ఇట్లా గంజాయి ఫీల్డ్లలో పండించిన వారి యొక్క రైతు భరోసా ఇంతకుముందు ఆగడం జరిగింది. మేము రైతులకు కానీ లీజు తీసుకొని పంటలు పండించే వ్యక్తులకు కానీ మా యొక్క కోరిక ఏంటంటే ఎట్టి పరిస్థితిలో చట్ట వ్యతిరేకంగా ఈ గంజాయి పండించకండి. గంజాయి పండిస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే మన ఏవి బెనిఫిట్స్ రావు, రైతు భరోసా కంప్లీట్గా ఆగిపోతుంది, మళ్ళీ కేసులు నమోదవుతాయి. పట్టాదారులు కూడా మీ భూమిని ఇతరులకు కౌలుకి ఇచ్చినప్పుడు ఎవరైనా ఇట్లా ఈ విధంగా గంజాయి పండిస్తే ఆ కౌలుదారుతో పాటు ఓనర్లపై కూడా కేసులు నమోదవుతాయి. దయచేసి ఓనర్లు కూడా మీరు లీజుకి ఇచ్చిన భూమిలో ఏం పంటలు పండిస్తున్నారు, మీరు ఇచ్చిన భూమిని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు ఏమైనా వాడుతున్నారా అని చెప్పి వెరిఫై చేసుకోవాలి. అది ఓనర్స్ బాధ్యత. ఈ కేసులో ఈ భుజంగరావును నిన్న అరెస్ట్ చేసి ఈరోజు అతన్ని కోర్టుకు పంపడం జరుగుతుంది. आदिलाबाद कांग्रेस पार्टी असम्बल इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि हुकूमत कमज़ोर और पसमानदा तबक़ात के लिए लड़ेगी। इन्होंने जुमेरात को अदालती स्टे के बाद आदिलाबाद शहर मुस्तक़र में अपने कैंप ऑफिस में बात की। इन्होंने उम्मीद जाहिर की कि अदालत का BC रिजर्वेशन मसले पर 4 हफ्तों तक रोक लगाना ही हुकूमत के हक़ में होगा। इन्होंने कहा कि किसी भी हालत में SC/ST तहफ़्फ़ुज़ात को तब्दील करने का कोई इम्कान नहीं है। इसलिए इन्होंने पार्टी कारकुनों को मशवरा दिया कि वो इन 4 हफ्तों तक भरपूर मुहिम चलाएं।
आदिलाबाद डाइट कॉलेज में इंसानियत की भलाई के लिए साइंस और टेक्नोलॉजी के इनवान पर ज़िला सतह के साइंसी ड्रामा मुकाबले मुनक़िद किए गए। ज़िले के मुख्तलिफ़ स्कूलों के तलबा ने बेहतरीन कारकर्दगी का मुजाहरा करते हुए नाजरीन को मुतासिर किया। मुकाबलों में तेलंगाना मॉडल स्कूल बंगारीगुड़े के तलबा ने पहला मुकाम हासिल किया। ZPSS बरमपुर के तलबा ने दूसरा मुकाम, जबकि ZPSS इंद्रवली के तलबा ने तीसरा मुकाम हासिल किया। ज़िला साइंस ऑफिसर R भास्कर ने बताया कि पहला मुकाम हासिल करने वाले तलबा 17 और 18 अक्टूबर को हैदराबाद में मुनक़िद होने वाले SCERT के रियासती सतह के साइंस ड्रामे मुकाबलों में हिस्सा लेंगे। इस मौके पर प्रिंसिपल डाइट कॉलेज के अलावा दीगर मौजूद थे। జై శ్రీరామ్. గారిచే ఈ రామాయణ జరగనుంది. ఈ రోజు నుంచి 18 తారీఖు వరకు సమస్త జనులందరూ పాల్గొని శ్రీ శ్రీరాముల వారి కృపకు పొందుతుంది. అందరూ భక్తులు గమనించిన తర్వాత మహాప్రసాదం ఉంటుంది. తర్వాత ఆ విగ్రహాన్ని అభిషేకం చేసిన విగ్రహాన్ని కూడా మేము మీకే ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మగారి ముఖము నుండి వాటంతట అదే ఓంకార ధ్వని గుండా పుట్టినటువంటి ఉదయమే అభిషేకం కార్యక్రమం నిర్వహించాం. దాని తర్వాత ఇప్పుడే హనుమాన్ చాలీస్ కూడా ఉంటుంది. హనుమాన్ చాలీస్ తర్వాత హనుమాన్ చాలీస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రోజు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస్ మనం ఇక్కడ నిర్వహిస్తాం. హనుమాన్ చాలీస్లో కూడా మీరందరూ పాల్గొవాలి. మరి అది కాకుండా ఈ రోజు మొదలుకొని 18వ తారీఖు వరకు మనం 18వ తారీఖు వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 5:30 గంటల వరకు నిర్వీర్యంగా జరిగే ఈ కార్యక్రమం సంపూర్ణ రామాయణం మేఘరాజ్ పంతులు గారి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ జరపబడుతున్నటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా సాయంత్రం మనందరికి కూడా మహాప్రసాదం కూడా ఇక్కడనే ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొని మహాప్రసాదాన్ని కూడా స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.
बल्दियाती इंतखाबात के दौर में कांग्रेस पार्टी में शामिल होने वालों की तादाद में रोज़ बरोज़ इजाफा हो रहा है। आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी बाकायदा शमूलियत की क़यादत कर रहे हैं। हाल ही में जुमेरात को बेला और जैनत मंडलों के कई लोगों ने आदिलाबाद दही मंडल के खारा गांव के साबिक नायब सरपंच के साथ कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। कंदी श्रीनिवास रेड्डी ने पार्टी में शामिल होने वालों को पार्टी खंडवा पहनाते हुए सबका इस्तकबाल किया। इन्होंने कहा कि हम बल्दियाती इलेक्शन जीतने के मकसद से मिलकर आगे बढ़ेंगे। ఇంత పెద్ద పోరాటం చేసినందుకు బడుగు బలహీన వర్గాల కోసం ఈ పోరాటం ఇట్లనే కొనసాగాలని రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం అవుతుంది. 4 వారాలు ఎవ్వరు కూడా అలుపు సొలుపు లేకుండా ఇలాగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలి. మనకైతే సాత్నాల, బేల, ఆదిలాబాద్ రూరల్ మండలి ఈ 3 రిజర్వేషన్లు మారే అవకాశమే లేదు కదా. కాబట్టి ఇక మన మిగతా ఒక ఈ బీసీ రిజర్వేషన్ కూడా మారే అవకాశం కనిపిస్తలేదు. ఏంటంటే కోర్టు విచారణ ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఒక 4 వారాలు స్టే ఇచ్చింది. 4 వారాలు స్టే ఇచ్చింది. ఈ స్టే లోపల విచారణలు, వాద ప్రతివాదనలు జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుందని మాకు 1000% నమ్మకం ఉంది. తప్పకుండా మనం అందరం ప్రచారం చేస్తాం. 4 వారాలు టైం దొరికింది కాబట్టి గ్రామాలలో చేరికలు ముమ్మరంగా చేయండి. ఎక్కడ ఆపేది లేదు. నిరంతరం ప్రజల్ని కలుపుకుంటూ ఎక్కువ చేసుకుంటూ వెళ్ళండి. మనం ఎంత మన 2 సంవత్సరాల వరకు వెయిట్ చేసినాం కదా. ఈ 4 వారాలు అయితే కళ్ళు మూసుకుంటే అయిపోతాయి. కాబట్టి ప్రచారం ఎక్కడ ఆపద్దు, దూకుడు ఎక్కడ ఆపద్దు. నామినేషన్ పేపర్లు కూడా రేపు, సపోజ్ నామినేషన్ ఎంపీటీసీ వేయాలనుకున్న వాళ్ళు, సర్పంచ్ చేయాలనుకున్న నామినేషన్ పేపర్లు కూడా రేపటి నుంచి ఇస్తారు. మీరు ఒకసారి కాపీ తీసుకొని పెట్టుకుని వివరాలు నింపుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 మన సెకండ్ ఫేజ్ లో రెడీ చేసుకుంటూ పెట్టుకోండి. అందరు కూడా ఎక్కడ కూడా 4 వారాలు టైం. ఈ 4 వారాలలో పొట్టు ప్రచారం చేయాలా. రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాల్ని, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్ని ఓకేనా. 4 వారాలు. మళ్ళీ నేను చెప్తున్నా, ఎస్టీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు మారవు. మహిళ వస్తే మహిళనే, ఎస్టీ మహిళ అంటే ఎస్టీ మహిళనే, ఎస్సీ మహిళ అంటే ఎస్సీ మహిళనే, ఎస్సీ జనరల్ అంటే ఎస్సీ జనరల్, ఎస్టీ జనరల్ అంటే ఎస్టీ జనరల్. సో బీసీ రిజర్వేషన్ కూడా మారే అవకాశం లేదు. ఒకవేళ ఏమన్నా మార్పు చేస్తుంటే కనుక మనం దాని ప్రకారం వెళ్దాం. బట్ బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగానే కోర్టు తీర్పు వస్తుందని ఇప్పటికీ ప్రభుత్వం భావిస్తా ఉన్నది. ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుందని పూర్తి విశ్వాసం, నమ్మకం మాకున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తామని. मुंतज़मीन ने बताया कि आदिलाबाद शहर के विनायक चौक में वाक़ श्री रामचंद्र गोपाल कृष्ण मठ में एक रामायण प्रोग्राम मुनक़िद किया जा रहा है। आज से इस माह की 18 तारीख तक दोपहर 1 बजे से शाम 5 बजे तक मुनक़िद होगा। मुंतज़मीन ने दरख्वास्त की कि शहर के मुमताज़ वैदिक स्कॉलर की तरफ से मुनक़िद प्रोग्राम में बड़ी तादाद में अक़ीदतमंद शिरकत करें। देखो, सिर्फ दिखावे के लिए लोग डस्टबिन में कचरा फेंकते हैं। सही तो उपयोग डस्टबिन का होता ही नहीं है। इसलिए हमें जन जागरूक करनी चाहिए। बच्चों को स्वच्छता के बारे में बताना और उसका महत्व समझाना। मैं तो सोचा ही नहीं है। तो अगर हमें गंदगी हटानी है तो हमें ये रोकना होगा। देखिए, ये यहाँ वहाँ कचरा फेंक देते हैं। इससे एक दूसरे को इसलिए हमें हर जगह स्वच्छता रखनी चाहिए। ఇప్పుడు
ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్ ఈరోజు మన జిల్లాలో నిర్వహించుకుంటున్నాం. దీనికి ప్రధాన అంశంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బెనిఫిట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనేది మనకు ప్రధాన అంశంగా ఉంది. ఇందులో 5 సబ్ థీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఉమెన్ ఇన్ సైన్స్, స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఇండియా, హైజీన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీ. ఈ 5 సబ్ థీమ్లలో మన జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు 7 పాఠశాలల నుండి విద్యార్థులు డ్రామా ప్రదర్శించడం జరిగింది. ఇందులో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళని మనం స్టేట్ నామినేటెడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ జిల్లా స్థాయిలో నిర్ణయించినప్పటికీ ఓన్లీ ఫస్ట్ వాళ్ళని మాత్రమే రాష్ట్ర స్థాయిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత మనకు ఈ నెల 17, 18 తారీఖులో మన ఎస్సీఆర్టీ హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్స్ జరుగుతాయి. అందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని సదరన్ ఇండియా ఫెస్టివల్కు నామినేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో జనవరి మాసంలో మనకు ఈ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన జిల్లా నుండి కూడా గైడ్ ఉపాధ్యాయులు చాలా మందిని ప్రోత్సహించి ఈ జిల్లా స్థాయికి తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రదర్శన ఇంతటితో ఆగిపోకుండా మరి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్ర స్థాయిలో కూడా మన జిల్లా యొక్క పేరుని మేము నింపాలని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. पुलिस ने मंचिरियाल जिले के कुट्टापल्ली मंडल में परवेली चेक पोस्ट पर कार में ले जाया जा रहा नकदी जब्त किया। पुलिस ने महाराष्ट्र से आने वाली एक कार में बगैर किसी दस्तावेजात के ले जा रहे 19,60,000 रुपये जब्त कर लिए। तेलंगाना में बल्दियाती इंतखाबी ज़ाब्ते के निफाज के तनाजुर में पुलिस गाड़ियों की सख्त चेकिंग कर रही है। पुलिस ने लोगों को मशवरा दिया कि अगर वो 50,000 रुपये से ज़ायद नकद रकम के साथ सफ़र कर रहे हैं तो मुनासिब दस्तावेजात साथ रखें। कंपनी को देना है मतलब కుదరది భయ నువ్వేం చేసినా కుదరది వదిలే ప్రసక్తే ఉండదు కొట్టున్నా ఇంకా आगे में चेक पोस्ट है 3 जगह से रिटर्न जाते हैं सर जाने दिए रहते आने उन्होंने हां मुप्पई ड्राइवर मालक ओनर प्रोसीजर का काम है वसूली करते करते जाते हैं पाउची है सर आपको मालूम है यहाँ पर इधर मालूम ठीक है अभी तो पैसे फीस कर देंगे निकल
मंचिर्याल ज़िले के दंडेपल्ली मंडल के तेलापेट फॉरेस्ट रेंज में आज़ादाना तौर पर जंगलात का काम जारी है। महकमा जंगलात के अहलकार जिनको जंगलात की हिफाजत करनी है वो आम काम कर रहे हैं, जिसकी वजह से स्मगलरों की वजह से जंगल के सैकड़ों दरख्त ज़मीन बोस हो रहे हैं। पिछले कुछ दिनों में इंडियन तेलापेट फॉरेस्ट रेंज में नाइला मड़गू फॉरेस्ट बीट के कंपार्टमेंट नंबर 394 में कुछ स्मगलरों ने सागवान के सैकड़ों दरख्त को काट दिया और लोगों इस जगह मुंतकिल कर दिया जहां इन्हें मुंतकिल किया जाना चाहिए था। इस सब के बावजूद महकमा जंगलात की लापरवाही पर कई शुबहात जन्म ले रहे हैं। फील्ड लेवल पर अमले की जानिब से अपनी ड्यूटी सही तरीके से अंजाम देने में नाकामी और आला हुक्काम की जानिब से निगरानी का फुकदान स्मगलरों के लिए अच्छा मौका बन गया है। इससे स्मगलर अफरा तफरी की हालत में जंगल में दाखिल होकर दरख्तों को काट रहे हैं और लाखों रुपये मालियत के सागवान के दरख्तों को गैर क़ानूनी तौर पर मुंतकिल करके पैसा कमा रहे हैं। ऐसा लगता है कि महकमा जंगलात के अहलकार जिनको जंगलात की हिफाजत करनी है वो मामूल के मुताबिक स्मगलरों के साथ ताउन कर रहे हैं। నా పేరు భూమాచారి శ్రీరాముల, కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం పరిధిలో గల తాళపేట రేంజ్లో తానిమడుగు ప్రాంతంలో ఒకే కంపార్ట్మెంట్లో కొన్ని వందలాది చెట్లు నేలకొరిగినాయి. అదే కాకుండా వేరువేరు కంపార్ట్మెంట్లలో కూడా కొన్ని వందలాది చెట్లు నేలకొరగడం చాలా శోచనీయమైనటువంటి విషయము. దీనిపైన ఉన్నతాధికారి అక్కడ ఉన్నతాధికారి ఎవరైతే రేంజ్ అధికారి ఉన్నారో ఆ రేంజ్ అధికారి ప్రమేయం లేకుండా ఇవి నేలకొరగలేదని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. పర్యావరణ ప్రేమికులుగా మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. అదే కాకుండా రేంజ్ అధికారి ప్రమేయం లేకుండా బేస్ క్యాంప్ కానీ వాచర్లు కానీ బీట్ ఆఫీసర్లు కానీ సెక్షన్ అధికారులు కానీ డిప్యూటీఆర్ఓ కానీ వీళ్ళెవరూ ఖచ్చితంగా ఈ చర్యను ఒప్పుకోరు. ఖచ్చితంగా దీనిపైన రేంజ్ అధికారి ప్రమేయం ఉంది కాబట్టి ఇది జరిగిందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మా పశువుల్ని అడవికి పోనివ్వట్లేదు. ఎందుకు పోనివ్వట్లేదు అంటే ఇలాంటి దొంగతనాలు ఎక్కడ బయట పెడతారో వీళ్ళు పశువుల కాపర్లు అని చెప్పేసి ముందస్తుగా వీళ్ళు పశువుల్ని కూడా అడవికి పోనివ్వకుండా మా ఉపాధిని దూరం చేస్తున్నారు. ఉపాధి దూరం చేయడమే కాదు, పర్యావరణ పరిరక్షకులుగా కాకుండా వీళ్ళు భక్షకులుగా తయారవుతున్నారు. వీళ్ళను కంచె చేను వేసే చందంగా రక్షకులుగా ఉండాలి బాబు అంటే వనమేధం చేస్తున్నారు. కాబట్టి వనమేధాన్ని మేము ఖండిస్తున్నాం. ఒకవేళ ఈ రేంజ్ అధికారి పైన చర్యలు కానీ తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున కూడా మేమంతా కలిసికట్టుగా ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఉన్న పీసీఎఫ్ గారు కావచ్చు, ప్రభుత్వ సెక్రటరీ కావచ్చు, ఎవరైనా ఉన్నతాధికారులు తనపైన చర్య తీసుకొని విధుల నుండి తొలగించే వరకు మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఆపమని చెప్పి తెలియజేస్తున్నాం. मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत ट्रस्ट ज़िला आदिलाबाद के सदर मुफ्ती सरदार रहमान ख़ासमी हमेशा दीनी, मिली और रफ़ाही खिदमात में पेश रहते हैं। चाहे फलाही व समाजी काम हो या फितना व शर की रोकथाम, मुफ्ती साहब हमेशा सफ़े अव्वल में नज़र आते हैं। इसी सिलसिले में जुमेरात के रोज़ मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत ट्रस्ट ज़िला आदिलाबाद के ज़ेर एहतमाम गुस्ताख़ रसूल सल्लल्लाहु अलैहि वसल्लम मलऊन राजा सिंह के ख़िलाफ़ टू टाउन पुलिस स्टेशन आदिलाबाद में शिकायत दर्ज की गई। शिकायत में कहा गया है कि राजा सिंह बार बार ऐसी नाजिबा व इश्तियाल अंगेज़ हरकत कर रहा है जिससे मुसलमानों के जज्बात को ठेस पहुँचती है। इस मौके पर मुफ्ती सरदार रहमानी ख़ासमी ने अपने बयान में कहा कि ऐसे गुस्ताखों के ख़िलाफ़ सख्त कार्रवाई ज़रूरी है ताकि आइंदा कोई भी बदबख्त
ऐसी हरकत करने की जुर्रत ना करे। इन्होंने हुकूमत तेलंगाना से मुतालबा किया कि मलऊन राजा सिंह के ख़िलाफ़ फौरी और सख्त कार्रवाई की जाए। मुफ्ती साहब ने मज़ीद कहा कि ख़त्म नबूवत ट्रस्ट आदिलाबाद हमेशा दीनी, मिली और रिफाई खिदमत के मैदान में पेश रहा है। इस मौके पर ख़त्म नबूवत ट्रस्ट के ज़िम्मेदारान मौलाना मोहम्मद मुनीरुद्दीन रशीदी, हाफिज़ फ़ेरोज़ मोहम्मदी, हाफिज़ सैयद बिलाल, हाफिज़ शेख नवीद अहमद, मौलाना फ़ारूक, हाफिज़ इमरान, सदर दारुल अंसार आदिलाबाद हाफिज़ आरिफ ख़ान, हाफिज़ एजाज, मोहम्मद मिनाज, सैयद सैफ शाह, हाफिज़ फ़हद और हाफिज़ आज़म मौजूद थे। आज मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत ट्रस्ट ज़िला आदिलाबाद के ज़िम्मेदारान, इसी तरह शहर आदिलाबाद के मुअक्कर उलमाए किराम, हुफ़्फ़ाज़ इज़ाम टू टोन के पास खड़े हुए हैं। गर्ज़ खड़े होने का ये है कि हालिया दिनों में मलऊन राजा सिंह ने गुस्ताखी करने की कोशिश की है। नबी करम मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की शान में नाज़ेबा अल्फाज और अनाप शनाप बकवास की है। ये एक बार नहीं बल्कि कई बार वो कर चुका है। इससे मुसलमानों के दिलों को ठेस पहुंच रही है और जो गंगा जमनी तहजीब है और इस मुल्क में भारत में हिंदू, मुस्लिम, सिख, ईसाई सब मिलकर रहते हैं, ऐसे भड़काऊ बयान से, भड़काऊ भाषण से अमन जो है वो खराब हो जाता है और मुसलमानों के दिलों को ठेस पहुंचती है। कानून के तहत, संविधान के तहत ये बात बिल्कुल वाज़ेह है कि कोई भी मजहब वाला किसी भी मजहब के कायद को, पैरों को और मुक्तदा को, रहबर को बुरा भला बोलता है, ये कानून के खिलाफ है, संविधान के खिलाफ है। ठीक इसी तरह राजा सिंह मलऊन ने मोहम्मद अरबी सल्लल्लाहु अलैहि वसल्लम की शान में अनाप शनाप बकवास करके हमारे दिलों को ठेस पहुंचाया है और ये संविधान के खिलाफ है। हम हुकूमत से मुतालबा करते हैं कि बार बार इस तरह जो गुस्ताखियां हो रही है, अमन का माहौल खराब हो रहा है, जो भी इस तरह गुस्ताखी करते हैं और अनाप शनाप भड़काऊ भाषण देते हैं, हम कानून से, हुकूमत से मुतालबा करते हैं कि ऐसे लोगों के खिलाफ सख्त से सख्त कार्रवाई करे। हम ये उम्मीद करते हैं। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं सुर्खियों पर। चीफ मिनिस्टर रेवंत रेड्डी की अमेरिकी वफद के साथ अहम मुलाकात। चीफ मिनिस्टर ने मुस्बित अमेरिकी फ़ैसलों की दरख्वास्त की। अदालती हुक्म इम्तनाई से BC को हौसला शिकन नहीं होना चाहिए। हुकूमत पसमानदा तबक़ात के लिए लड़ेगी, कंदी श्रीनिवास रेड्डी का बयान। आदिलाबाद पुलिस ने तकरीबन 16 लाख रुपये मालियत की 160 गांजे के पौधों को किया जब्त। एक मुलजिम गिरफ्तार, रिमांड पर भेज दिया गया। आदिलाबाद DSP LG1 रेड्डी की प्रेस कॉन्फ्रेंस। मंचिरियाल ज़िले के टलापेट रेंज में महकमा जंगलात के मुलाजिमीन पर स्मगलरों के साथ ताउन करने के इल्ज़ामात। गोपाल कृष्ण मठ आदिलाबाद में आज से 18 तारीख तक रामायण प्रोग्राम। अक़ीदतमंदों से शिरकत की अपील। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।